తిరుపతి, సింహాచలం ఇప్పుడు అదే కోవలో మా సొంత జిల్లా అయినటువంటి శ్రీకాకుళంలో ఉన్నటువంటి పలాసలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక ఏకాదశి రోజు 9 మంది దుర్మరణం. అంటే పుణ్యం కోసం వెళ్ళి డైరెక్ట్‌గా భగవంతుని దగ్గరికి వెళ్ళిపోవడం అనేది, కైలాసానికి వెళ్ళిపోవడం అనేది వినడానికే చాలా బాధాకరంగా ఉంది. ఎంతోమంది క్షతగాత్రులే హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. నేనసలు మాట్లాడకూడదు అనే అనుకున్నాను. చాలామంది దీని మీద మాట్లాడేశారు. కానీ ఈ టెంపుల్ వెనకాల ఉన్నటువంటి హరిముకుంద్ పాండా గారి గురించి విన్న తర్వాత మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. మహానుభావుడైన దాదాపుగా 95 సంవత్సరాల ఆయన తిరుపతికి వెళ్ళేటప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం దర్శనం కొన్ని గంటలు క్యూలో నిల్చున్న దర్శనం సరిగా అవ్వలేదు. కాబట్టి ఇంత దూరం వెళ్ళి దర్శనం అవ్వకుండా వస్తే ఎలాగని నా తల్లిని అడిగాను. నా తల్లి పర్మిషన్ ఇచ్చింది, స్థలం రాసిచ్చింది. 12 ఎకరాల తన వ్యవసాయ భూమిలో గుడిని కట్టించి ఆయన ఒక అమ్మవారిని కూడా తన సొంత తల్లిలాగా చెప్తున్నారు. అంటే ఈ రోజుల్లో 95 ఇయర్స్ ఆయన తన తల్లి మీద ఉన్న ప్రేమని, తన తల్లిని అమ్మవారిలో చూసుకుంటూ అమ్మవారికి భోజనం పెట్టి, మా అమ్మకి భోజనం పెట్టి నేను తింటాను అంటున్నారు. అంటే ఇక్కడ అమ్మ అంటే కనకదుర్గ అమ్మవారు. తన అమ్మ 40 ఏళ్ల క్రితమే కాలం చేశారు. కానీ తన అమ్మని అమ్మవారిలో చూసుకుంటూ చేసే కార్యక్రమాల గురించి వింటే నేను మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. ప్రతి సోమవారం అందులో దివ్యాంగులకి ఆయన ఎంత మనీ ఇస్తారో ఆయనకే తెలీదు. అలాగే అన్నదానం చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదానం చేస్తూ, ఇదంతా మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని అంటే, నాకంతా అమ్మ చేస్తుంది, నేను చేసేది ఏమీ లేదు, అమ్మ ఇస్తుంది చేస్తున్నాను అంటున్నారు. ఎంత నిస్వార్థంగా చేస్తున్నారు ఆయన. అసలు 100 ఏళ్ళు దగ్గరవుతున్న అలుపెరుగని సేవాతత్వం హరిముకుంద పాండ. బాగుండాలండి. భగవంతుడు పెట్టిన పరీక్షలో ఆయన నెగ్గాలి. ఆయనకి ఎటువంటి ఆపద రాకూడదు. అంత పెద్ద వయసులో కూడా నిస్వార్థమైనటువంటి సేవ చేస్తున్న, సమాజ సేవ చేస్తున్నటువంటి ఆ పెద్ద ఆయనకు నిజంగా శతకోటి వందనాలు. నిజంగా మానవ రూపంలో ఉన్న దైవం అండి. భక్తులలోనే ఒక డిసిప్లిన్ రావాలి. చేసే ఆలోచన మంచిగా ఉండాలి. మనసు శుద్ధంగా ఉంచుకోవాలి, పవిత్రంగా ఉంచుకోవాలి తప్ప ఇలాంటి పుణ్యదినాలలో గుడికి వెళ్తేనే అంతా పుణ్యం అని చెప్పి ఒకేసారి 25,000 మంది వచ్చారో, 30,000 మంది వచ్చారో, 40,000 మంది వచ్చారో తెలీదు. ఒకేసారి రావడం వల్ల అన్‌కంట్రోల్డ్‌గా అయిపోయిన పరిస్థితి. సో మార్పు ఎక్కడ రావాలి? భక్తులలోనే రావాలి. ఆలోచనలు మంచిగా ఉండాలి. ఆయనని చూసి, ఆయన సేవలో భగవంతుడిని చూసుకుంటున్నట్టుగా మీరు కూడా ఆలోచించి ఒక డిసిప్లిన్ పాటిస్తే ఇలాంటి ప్రమాదాలని తప్పించుకోవచ్చేమో. ఆలోచించండి. మీరేమంటారో నాకు కింద కామెంట్స్‌లో పెట్టి చెప్పండి. సరేనా? బాయ్ బాయ్. నమస్తే.